మూడవ విభాగం మాంగ్రూవ్ ఫారెస్ట్. మాంగ్రూవ్ ఫారెస్ట్ అంటే మడ అడవులు. వీటినే చిట్టడవులు, డెల్టా అడవులు అంటే అవి మాంగ్రూవ్ ఫారెస్ట్. చిన్న చిన్న పొదల్లాగా అవి కొంచెం అడుగున వాటర్ ఉంటాయి. వచ్చి సముద్ర తీర ప్రాంతాల దగ్గర ఉంటాయి ఈ అడవులు ఎక్కువగా. కొంచెం భాగం వాటర్లో ఉంటాయి. పైకి మాత్రం అడవుల్లాగే కనిపిస్తాయి. కానీ కిందంతా రకరకాల వింతైన చేపలు మనం చూడొచ్చు. క్యాట్ ఫిష్ అవన్నీ. సరే ఇక్కడ మడ అడవులు, పొదలు పైకి, కింద వాటర్ ఉన్నట్టు సముద్ర తీర ప్రాంతాల్లో ఉండే చెట్లు, రకరకాల అడవి జాతి కొమ్మలు, చెట్లు ఇవన్నీ మనం చూడొచ్చు. అయితే నాలుగవ విభాగం కోస్టల్. అంటే ఏంటంటే సముద్ర తీర ప్రాంతాలు మరియు పగడపు దిబ్బలు ఉంటాయి. ఈ మనకి సముద్ర తీర ప్రాంతాల్లో వాటర్ మనకి బీచెస్లో అక్కడ వాటర్ వస్తే ఎలా ఉంటుందో అలానే మనకి కనిపిస్తుంది. ఇక్కడ విగ్రహాలు ఉన్నట్టు అక్కడే ఉంటాయి కదా సముద్ర తీర ప్రాంతాల్లో. వాటరు తీర ప్రాంతం బీచెస్ దగ్గర వచ్చినట్టే ఫీల్ అవుతాము. వాటర్ని చూస్తే అలాగే ఉంటుంది కోస్టల్ తీర ప్రాంతం దగ్గర. సముద్ర తీర ప్రాంతంలో ఉండే జీవులు, పగడపు దీవులు, కోరల్ రీఫ్స్ చూడవచ్చు. చూడండి ఇక్కడ సముద్ర తీర ప్రాంతంలో లోపలికి చూస్తే మనం పైనుంచి చూడలేం కానీ లోపలికి కొంచెం అంచు వరకు వెళ్ళి చూస్తే కిందన ఈ విధంగా ఉంటుందన్నమాట. లోపల సముద్రంలో అది అన్నమాట మనకి ఇక్కడ. అయితే సముద్ర గర్భంలోకి వెళ్ళి మనం అంచులు వెళ్ళి అయినా చూడలేం కదా. సో మనం ఇక్కడైతే ఎక్వేరియంస్లన్నీ చూడొచ్చు. సముద్ర తీర ప్రాంతాల్లో అంటే కోస్టల్ ప్రాంతాల్లో పగడపు దీవులు, పగడపు దిబ్బలు, లక్షద్వీపం అంటే లక్షద్వీపులు ఉన్నాయి కదా అరేబియా సముద్రంలో. అందులో మనకి తీర ప్రాంతాల్లో లక్షద్వీపులు, పగడపు దిబ్బలు ఉంటాయి. ఫిష్లన్నిటికీ ఫుడ్ అందిస్తారు. ఉదయం 10 గంటలకి, తిరిగి ఈవినింగ్ 4 గంటలకి ఫుడ్ ఇస్తారు. చూడండి ఆల్చిప్పలు ఎలా ఉన్నాయి. వీటిల్లోనే పగడాలు, ముత్యాలు దొరుకుతాయి. ఇక్కడ చూడండి స్టార్ ఫిష్. ఇది కూడా అన్ని లైవ్ ఫిష్ అన్నమాట. మొత్తం మనకి కనిపించేవన్నీ కూడా ఎక్వేరియంస్, వాటర్ ఇదంతా ముందు పైనుంచే చూస్తాం కానీ ఎంతో వింతైన చేపలు ఇక్కడ ఉన్నాయి చూడండి. పెద్ద పెద్ద చేపలు, వైట్ ఫిష్, క్యాట్ ఫిష్, స్టార్ ఫిష్, రకరకాల పిరానా, వింతైన అలిగేటర్స్ చేపలు. ఇక్కడ చూడండి గుండ్రటి చేపలు. ఈజీపీ వాళ్ళు ఇక్కడ 2019లో ప్రారంభించారంట. దాదాపు 115 కోట్ల వ్యయంతో ఈ అండర్ వాటర్ అక్వేరియంని నిర్మించారంట. చూడండి ఇది ఒక చెరువులాగే కనిపిస్తుంది. ఒక పెద్ద చెరువులాగా అందులో ఫిష్ అంతా చూడండి స్టార్ ఫిష్. చూడండి జలపాతాల నుంచి వాటర్ వస్తున్నట్టు ఫీలింగ్ అనమాట. అదంతా చూస్తే ఇవేంటో మరి చూడండి వింతైన జీవులు, రొయ్య జాతి లాబ్స్టర్స్ మరి ఇంకేంటో కానీ. సముద్రంలో కింద వాటర్ కింద కొండలు, చిన్న చిన్న బండలు ఉంటాయి కదా వాటిల్లో వింతైన జీవులు ఉంటాయి. ఇదేమిటో మరి చూడండి ఈ వింత చేపలను కూడా మనం చూడవచ్చు ఇక్కడ. ఇక చివరి స్టేజ్ ఇదే డీప్ ఓషన్. ఇప్పుడు తీర ప్రాంతం చూసేసాం కదా. ఇక ఏమంటే లోపలికి డీప్ ఓషన్లో మనకి ఏమేమి కనిపిస్తాయో అవి మనం చూడవచ్చు అన్నమాట. ప్రధాన విభాగము ఇక్కడ 70 మీటర్ల అండర్ వాటర్ టన్నెల్ సొరంగం ఉంది. ఇప్పుడు పెద్ద సొరంగ మార్గంలో సముద్ర గర్భంలోకి మనం వెళ్తున్నాం. ఇదే మెరైన్ కింగ్డమ్. ఈ అద్దాల సామ్రాజ్యంలో చూడవచ్చు ఒక పెద్ద కింగ్డమ్ ఈ వాటర్లో మునిగిపోయినట్టుగా కనిపిస్తుంది. అలాంటి అంటే నీటి అడుగులో ఏమేమి ఉంటాయో ఇవన్నీ ఇక్కడ చూడొచ్చు అన్నమాట. ఇక్కడికి లోతుకు వెళ్ళే కొలది మనకి ఏమేమి కనిపిస్తాయి అనేది ఇక్కడ చూడొచ్చు ఈ సొరంగ మార్గంలో. సముద్ర గర్భంలో అంటే లోతులో. ఇక్కడనే అతిపెద్ద అండర్ వాటర్ ఎక్వేరియం ఇక్కడే ఉంది. పెద్ద మెరైన్ కింగ్డమ్. లోపల చూస్తే మంచి పెద్ద పెద్ద భారీ చేపలు సముద్ర గర్భంలో కింద ఉంటాయి కదా అతిపెద్ద భారీ చేపలు ఇక్కడ చూడవచ్చు. అడుగున పెద్ద స్టీమర్స్ అవన్నీ పడవలు అవన్నీ మునిగిపోయి ఉంటాయి కదా వాటి యొక్క అవశేషాలు కూడా ఇక్కడ చూడవచ్చు. ఇదిగో వింత వింత సముద్ర జీవులన్నిటినీ మనం చూడవచ్చు ఇక్కడ. పెద్ద కోటలు అవన్నీ కూడా నీటి అడుగున మునిగిపోయి ఉన్నాయి. పెద్ద స్టీమర్ల ఉంటాయి కదా డ్రైవ్ చేస్తారు చక్రాలు అవి కూడా ఇక్కడ చూడొచ్చు.
సామ్రాజ్యాలన్నీ కూడా కొన్ని డీప్ ఓషన్‌లో ఏంటుంటాయంటే పెద్ద పెద్ద పర్వతాలు, మౌంటైన్స్ కూడా ఉంటాయి కదా! అలాంటి సముద్ర అడుగు వెళ్లి చూడలేం కాబట్టి ఇక్కడ చూడొచ్చు. పెద్ద చేపలు, సొరచేపలు, తిమింగలాలు అన్నీ ఉన్నాయి ఇక్కడ. సొరంగ మార్గం అంతా దాటేసి వచ్చేసిన తర్వాత మనం అన్నీ చూడాల్సినవన్నీ చూసేసాక ఇక్కడ చూడండి స్కూల్ స్టూడెంట్స్ చూడ్డానికి వెళ్తాం కదా! ట్రిప్ వెళ్ళిన వాళ్ళు అందరూ ఇక్కడ కూర్చుంటే అదేంటంటే లైవ్ ఫిష్ కదా! దానికి ఫుడ్ ఇవ్వడం అనమాట. ఫుడ్ ఇస్తారు. లైవ్ ఫీడింగ్ అంటే ఫుడ్ ఇవ్వడం కదా చేపలకి. వాటికి ఒకతనొచ్చి ఇక్కడ వాటర్‌లోకి వెళ్ళి ఆక్సిజన్ పెట్టుకొని లోపలికి వెళ్ళి చిన్న చిన్న చేపలన్నిటికి ఫుడ్ ఇస్తాడు. నెక్స్ట్ పెద్ద పెద్ద చేపలన్నీ వచ్చి ఫుడ్ తీసుకొని వెళ్తాయి. ఆ చివరన షార్క్ చేప వస్తుంది. సొర చేపలొస్తాయి. సొర చేపలేంటంటే కొన్ని నాన్ వెజ్ తినే చేపలు కూడా ఉన్నాయి కాబట్టి ఇక్కడ చిన్న చిన్న చేపల్ని అవి తినేస్తాయంట. ఇవన్నీ మనం సెల్ ఫోన్‌లో తీసుకుంటా ఉన్నారు. మనము తీసుకోవచ్చు. చిన్న పిల్లలు, పెద్దవాళ్ళు, ముసలివాళ్ళు చూసి జాలీగా ఆనందపడవచ్చనమాట. చిన్న పిల్లలకి జలకన్యలాగా ఇట్లాగా డ్రెస్సింగ్ వేసి కూడా ఇక్కడ ఫొటోస్ తీసుకోవచ్చు అటు సైడు. పార్క్ సొరచేపలైతే చాలా ముద్దుగా ఉన్నాయి. ఇంకా ఎగ్జిట్ అంటే బయటకొచ్చేసినట్టే. చూస్తే క్యాండిల్ లైట్ డిన్నర్స్, బర్త్‌డే పార్టీస్ అన్నీ జరుపుకోవచ్చంట. సముద్ర మార్గం మనము ఎగ్జిట్ బయటకొచ్చేసాము సొరంగంలో నుంచి. ఔట్ సైడ్‌కి వస్తే ఇంకా వచ్చే మార్గంలో షాపింగ్ చేయడానికి బొమ్మలు, రకరకాల చేప బొమ్మలు అవన్నీ షాపింగ్ చేయొచ్చు. చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు అందరితో. షాపింగ్ ఇక్కడ నుంచి ఎగ్జిట్ మనము ఔట్ సైడ్ వచ్చేయచ్చు మెరైన్ కింగ్డమ్ నుంచి. వీడియోని లైక్ చేయండి.